गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం. ఈ వీడియోలో మనం ఒక గోదాదేవి గురించి తెలుసుకుందాం. అసలు రేపటి నుండి మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం అనగానే మనందరికీ గుర్తు వచ్చేది గోదాదేవి కళ్యాణం, శ్రీకృష్ణ భగవానునితో గోదాదేవికి జరిగే కళ్యాణం గురించి. ఇక విషయాల్లోకి వెళ్తే, అసలు ఈ గోదాదేవి ఎవరు, ఈమెకు శ్రీకృష్ణ భగవానునితో పెళ్ళి ఎందుకు అయ్యింది అనే విషయాల గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. గోదాదేవి అనే ఆవిడ అసలు ఎక్కడ పుట్టింది ఏంటి అన్నది. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలనని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడినే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటే జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించటమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు.
శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా ఈ విషయాన్ని తెలియచేశారు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని, విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరారు. అక్కడి వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు అనగా భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఇదండి గోదాదేవి అసలు కథ. అయితే గోదాదేవి ఆ పాసురాలను ఎందుకు చదివింది? శ్రీకృష్ణునిని పెళ్లి చేసుకోవడానికి శ్రీకృష్ణుని మీద అమితమైన భక్తి పారవస్యంతో తన చెలికత్తెలను కూడా ఆ భక్తి పారవస్యంలో మునిగి శ్రీకృష్ణ భగవానుని వేడుకొమ్మని చెప్పడానికని, వాళ్ళను నిద్రలేపటానికి, కృష్ణుడి మీద ఉన్న తనకున్న అచంచలమైన భక్తిని చూపటానికి ఈ పాసురాలను చదివిందనమాట. 30 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కో పాసురం చదువుకుంటూ ఒక్కొక్క చెలికత్తెను నిద్రలేపుకుంటూ 30 రోజులు చదివి వారందరినీ తోడుకొని తీసుకొని వెళ్ళి ఆ కృష్ణుణ్ణి పూజించిందనమాట. అయితే ఆ భక్తి పారవస్యానికి శ్రీకృష్ణుడు మెచ్చి తనను పెళ్లి చేసుకోవడమే కాకుండా గోదాదేవిని తనలో ఐక్యం చేసుకున్నారు. మనం కూడా ఆ గోదాదేవి పాడిన పాసురాలను రేపటి నుండి మనం కూడా ఒక్కొక్క పాసురాన్ని తిరుప్పావై అంటారు. పాసురాలనే తిరుప్పావై అని కూడా అంటారు. ఆ తిరుప్పావైని రేపటి నుంచి మనం కూడా ఈ వీడియో రూపంలో చదువుకుందాము. ఆ కృష్ణుని భక్తితో వేడుకుందాము. ఆయనను కూడా మనం మన భక్తి పారవస్యంతో ఆయనను వేడుకొని ఆయన కృపా కటాక్షాలను మనం కూడా పొందుదాం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.